ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ గురించి. సో, మన గుంతర్ వర్సెస్ నిక్ కాలిన్స్ మధ్య ఆల్మోస్ట్ ఇక మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే చెప్పాలి. ఈ సమ్మర్ స్లామ్ కోసం. వీళ్ళ మధ్యలో ఫ్యూడ్ చూపిస్తున్నారు కొన్ని రోజులుగా. అంటే మన కోడీ రోడ్స్‌తో గుంతర్ ఫ్యూడ్‌లో ఉన్నప్పటి నుండి గుంతర్‌కి, నిక్ కాలిన్స్‌తో గొడవలు చూపించినారు. అండ్ ఇప్పుడు ఆ గొడవలన్నీ పెద్దగా అయిపోయినాయి. అండ్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ సెట్ అవుతది. ఈ స్మాక్‌డౌన్‌లో మేబీ సెట్ అయినా సెట్ అవ్వచ్చు. సో, ఆల్మోస్ట్‌గా గుంతర్ వర్సెస్ నిక్ కాలిన్స్ మధ్య మ్యాచ్ కన్ఫర్మ్‌గా ఈ సమ్మర్ స్లామ్‌లో జరుగుతదని అంటున్నారు. సరే, ఇప్పుడు ఈ మ్యాచ్‌నైతే ప్లాన్స్ చేసినారు. ఈ మ్యాచ్ కంటే ముందు కొన్ని రోజుల ముందు గుంతర్‌కి ఎవరు అపోనెంట్ ఉండే సమ్మర్ స్లామ్ కోసం? బ్రాక్ లెస్నర్ అంట. బ్రాక్ లెస్నర్ గుంతర్‌తో ఫైట్ చేసేది ఉండేనంట. అది కూడా ప్లాన్స్ చేసినారంట. బట్ బ్రాక్ లెస్నర్ ఒబా ఫెమీతో ఫ్యూడ్‌లో ఉన్నాడు. సరే, గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరగదు. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఒబా ఫెమీతో ఫ్యూడ్‌లో ఉన్నాడు కాబట్టి సరే పక్కన పెట్టేద్దాం అది. అండ్ ఇంకొక అపోనెంట్ కూడా ఉండేనంట మన గుంతర్ కోసం ఈ సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేయనీకి. ఆ సూపర్ స్టార్ ఎవరంటే రోమన్ రైన్స్ అంట. గుంతర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్‌ని కూడా వాళ్ళు ప్లాన్స్ చేసినారంట. బట్ ఈ మ్యాచ్ కూడా సెట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు గుంతర్ వర్సెస్ నిక్ కాలిన్స్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ డ్రీమ్ మ్యాచ్ ఉండే చాలామందికి. అండ్ ఆ డ్రీమ్ మ్యాచ్ జరుగుతుందా జరగదా అనేది ఏది కూడా క్లారిటీ లేదు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్ట్‌గా లేనట్టుంది అసలు. అండ్ గుంతర్ కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పిండు, నాకు బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేయాలని ఉంది. నాకు బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేయడం ఒక డ్రీమ్ అన్నట్టుగా చెప్పిండు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం పట్టించుకోవట్లేదు. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ మ్యాచ్‌లో. బట్ మన బ్రాక్ లెస్నర్ వద్దనుకుంటున్నాడా? మరి డబ్ల్యూడబ్ల్యూఈ వద్దనుకుంటుందా? అనేది ఏది క్లారిటీ లేదు గానీ మన గుంతర్ వర్సెస్ నిక్ కాలిన్స్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్‌లో జరుగుతదంట. అండ్ ఒబా ఫెమీతో బ్రాక్ లెస్నర్‌కి ఈ సమ్మర్ స్లామ్‌లో ఫ్యూడ్ ఎండ్ అవ్వచ్చు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య ఎండ్ కార్డ్ పడతది. అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత మేబీ బ్రాక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తారా? లేదంటే బ్రాక్ లెస్నర్‌కి ఈ సమ్మర్ స్లామ్ మ్యాచే ఫైనల్ మ్యాచ్ అవుతదా అనేది సమ్మర్ స్లామ్‌లో తెలుస్తది. సో, ప్లాన్స్ అయితే చేసినారంట గుంతర్ వర్సెస్ బ్రాక్. అండ్ ఇది కొంచెం తక్కువ ఛాన్సెస్ అని చెప్పాలి. అండ్ గుంతర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా జరగొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్సన్ రీడ్ గురించి. సో, బ్రాన్సన్ రీడ్ ఒక ఫోటో షేర్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, తను ఇంజరీలో ఉండే. సో, మేబీ రికవరీ అవుతున్నాడు కావచ్చు. సో, ఎనీ టైమ్ బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. సో, బ్రాన్సన్ రీడ్ అంటే గుర్తు వచ్చింది మన బ్రాన్ బ్రేకర్. సో, రీసెంట్ టైంలో చూసినారా కొన్ని రా షోలలో బ్రాన్ బ్రేకర్ అసలు కనిపిస్తలేడంటే కనిపిస్తుండు. ఆ క్యారెక్టర్ అనేది కనిపిస్తలేడు. ఓవర్ షాడో అయిపోతుండు. అంటే ఒకప్పుడు స్టోరీ లైన్ ఎట్లుండే, రోమన్ రీన్స్‌తో ఫైట్ చేసిండే. రోమన్ రీన్స్‌కి టఫ్ ఫైట్ ఇచ్చిండే. ఆ స్పియర్ల మీద స్పియర్లు కొట్టేసిండే. రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించిండే. అటువంటి మంచి స్టోరీ లైన్ నుండి ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌ని ఎట్లా పెట్టినారు. సో, బ్రాన్ బ్రేకర్ కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ విజన్ టీమ్‌లో? అండ్ ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంది? ఒక సైడ్ క్యారెక్టర్‌లా అయిపోయిండు బ్రాన్ బ్రేకర్. అందుకనే బ్రాన్ బ్రేకర్ కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉండంట. ఎవరికీ నచ్చట్లేదు. ఒక బిగ్గెస్ట్ స్టార్‌ని చేద్దాం అనుకుంది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఆ బిగ్గెస్ట్ స్టార్‌ని చేసే సమయంలో రోమన్ రీన్స్‌తోనే ఫ్యూడ్‌లో పెట్టింది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూస్తే అసలు ఒక సైడ్ క్యారెక్టర్ అయిపోయిండు ఆ విజన్ టీమ్‌లో బ్రాన్ బ్రేకర్. అట్లా చూపిస్తుంది. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మరి? సో, మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా? బ్రాన్ బ్రేకర్ సైడ్ క్యారెక్టర్ అనే ఫీలింగ్ వచ్చిందా? సో, ఖచ్చితంగా చాలా మందికి వచ్చుంటది. ఆ టైప్‌లోనే చూపిస్తుంది రీసెంట్ రా షోలలో బ్రాన్ బ్రేకర్‌ని చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేండీ ఆర్టన్. రేండీ ఆర్టన్ కూడా మాయమైపోయిండు. అసలు సమ్మర్ స్లామ్‌లో రేండీ ఆర్టన్ వర్సెస్ కోడీ అన్నారు. బట్ ఇప్పుడు ఏదేదో జరుగుతుంది. రీసెంట్‌లీ ఫెనటిక్ ఫెస్ట్ ఉండే. ఆ ఫెస్ట్‌లో రేండీ ఆర్టన్ కూడా అటెండ్ అవ్వాలి. ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోస్ దిగాలి, ఆటోగ్రాఫ్స్ ఇవ్వాలి. అండ్ దాని నుండి కూడా రేండీ ఆర్టన్‌ని తీసేసినారు. మరెందుకు తీసేసినారు? నిజంగానే ఇంజరీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? సో, ఇంజరీ ప్రాబ్లమ్ అన్నారు గానీ అది ఇంజరీ రియలా? కాదా? అనేది కూడా ఏది క్లారిటీ అనేది లేదు. సో, ఒక సూపర్ స్టార్ హీల్‌గా మారి, అంటే అల్లాటప్ప సూపర్ స్టార్ ఏమి కాదు. ఒక బిగ్గెస్ట్ స్టారు హీల్‌గా మారి తను ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసి ఓడిపోవడమే కాకుండా ఇన్ని రోజులు బ్రేక్‌లో వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది రేండీ ఆర్టన్‌కి? అసలు ఇంజరీలో ఉంటే ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి. నిజంగానే ఇంజరీలో ఉన్నాడు, సరే ఇంజరీ నుండి రికవర్ అవుతాడు, టైం పడుతుందని ఒక అప్డేట్ ఇవ్వండి డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా. బట్ ఇప్పుడు మీరు ఇంజరీ ఉన్నదని చెప్పట్లేదు. అండ్ రేండీ ఆర్టన్ ఏమో ఫెనటిక్ ఫెస్ట్‌లో కూడా రావట్లేదు. దాని నుండి కూడా రిమూవ్ చేసినారు. ఎంత ఇంజరీ ప్రాబ్లమ్ ఉన్నా రేండీ ఆర్టన్ ఫెనటిక్ ఫెస్ట్‌లో రావచ్చు.
అండ్ ఇటు దాని నుండి కూడా రిమూవ్ చేసేసినారు రేండీ ఆర్టన్ని. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు. సో హోప్స్ అయితే ఉన్నాయి, మేబీ రేండీ ఆర్టన్ సమ్మర్ స్లామ్లో వస్తాడు కావచ్చు అని. సో మనకి సమ్మర్ స్లామ్లో ఏదో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రిటర్న్ జూనికి దొరుకుతుంది. మేబీ అది రేండీ ఆర్టనా లేదంటే డ్రూ మ్యాక్ఇంటైరా అండ్ వేరే సూపర్ స్టారా అన్నట్టుగా అంటున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వస్తాడు కావచ్చు, లేదంటే సమ్మర్ స్లామ్ తర్వాతనైనా రావచ్చు. ఒకవేళ నిజంగానే ఇంజరీ ప్రాబ్లం ఉంటే ఆ ఇంజరీ ప్రాబ్లం నుండి కూడా సెట్ అవ్వచ్చు రేండీ ఆర్టన్ ఈ టైం గ్యాప్లో. సో చూద్దాం, అఫీషియల్గా ఏం కన్ఫర్మేషన్ అయితే లేదు రేండీ ఆర్టన్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అని. అండ్ ఇంకొకటి, ఈ వారంలో ఇంకొక ఫెస్ట్ కూడా ఉంది. సో అక్కడ రేండీ ఆర్టన్ వస్తాడు, ఫ్యాన్స్తో కలుస్తాడు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం, అది టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి. సో వీళ్ళ మధ్య మ్యాచ్ జరగబోతుంది సమ్మర్ స్లామ్లో. లోపు ఎండ్ అవుతుందని చెప్పినారు. ఇలా ప్రోమోస్లో సెగ్మెంట్స్లో 13 సంవత్సరాలు పట్టింది దీన్ని బిలీవ్ చేయడానికి. అప్పటి నుండి ఇప్పటి వరకు సాగుతుంది. సో ఇప్పుడు ఇది ఫైనల్ చాప్టర్ అన్నట్టుగా చెప్పినారు. సో ఫైనల్ చాప్టర్ అన్నప్పుడు వీళ్ళ మధ్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే మంచిగా ఉంటుందా, ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిగా ఉంటుందా? సో ఇప్పుడు ఇంతకుముందు అంటే ఈ 13 సంవత్సరాల గ్యాప్లో ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇంటరప్షన్ జరగచ్చు. సో పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేసినారు ఏంటంటే, సో షీల్డ్ గురించి మెన్షన్ చేసినారు. అండ్ ఇక్కడ సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్కి చెప్పుండే, అంటే నువ్వు అంటే వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలవలేవు అని. అండ్ ఇక్కడ ఇప్పుడు రోమన్ రెయిన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరే తేల్చుకోవాలి, ఎందుకంటే ఫైనల్ చాప్టర్ అన్నారు కాబట్టి. సో వేరే వాళ్ళు ఇంటరప్షన్ అయ్యి ఆయన మొత్తం గడిబిడయ్యి సెత్ రాలిన్స్ ఓడిపోతే అది కరెక్ట్ ఉండదు. ఓన్లీ రోమన్ రెయిన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరే తేల్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు షీల్డ్ బ్రదర్స్. అండ్ ఒకవేళ ఇంటరప్షన్ జరగాల్సి వస్తే మేబీ డీన్ ఆంబ్రోస్. సో చాలా రూమర్స్ ఉన్నాయి, డీన్ ఆంబ్రోస్ వస్తాడు అని, అండ్ లేదంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్ వస్తాడు అని రూమర్స్ ఉన్నాయి. సో దాని గురించి చెప్తున్నాను. సో డీన్ ఆంబ్రోస్ వస్తాడా అంటే, సో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ వేరే కంపెనీతో టై అప్ అయి ఉన్నాడు, వేరే కంపెనీతో కాంట్రాక్ట్ ఉంది డీన్ ఆంబ్రోస్కి. ఈ సంవత్సరంలో ఎండ్ అవుతుందా, ఇంకొక నెలలో ఎండ్ అవుతుందా, నెలలో ఎండ్ అవుతే ముందే వచ్చినా రావచ్చు అన్న హోప్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇంకా సంవత్సరం ఉంది కాంట్రాక్ట్ డీన్ ఆంబ్రోస్కి. అంటే దాదాపుగా నెక్స్ట్ ఇయర్ 2027 దాకా, అక్టోబర్ 2027 దాకా ఏఈడబ్ల్యూతోనే మన డీన్ ఆంబ్రోస్కి కాంట్రాక్ట్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మరి డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో ఎలా అడుగు పెడతాడు అంటే మీరు అనొచ్చు, కాంట్రాక్ట్ ఉంటే రాలేడా అంటే. సో ఇక అన్ని తెగదెంపులు చేసుకోవాలి, ఏఈడబ్ల్యూతో ఏ సంబంధం ఉండదు, ఏఈడబ్ల్యూని డైరెక్ట్గా వదిలేసి వాకౌట్ చేసి ఇక్కడికి రావాలి. సో అదంతా జరిగే వ్యవహారం అంటే అక్కడ డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూతో హ్యాపీగా ఉన్నాడు. నేను చాలా సార్లు చాలా వీడియోస్లో చెప్పినాను, ఏఈడబ్ల్యూలో ఇప్పటి వరకు డీన్ ఆంబ్రోస్ ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ డీన్ ఆంబ్రోస్ హ్యాపీగా ఉన్నాడు. మిగతా వాళ్ళు వస్తున్నారు, సీఎం పంక్ వచ్చిండు, కోడీ రోడ్స్ వచ్చిండు, అలిస్టర్ బ్లాక్ వచ్చిండు, అండ్ ఆండ్రాయిడ్ వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. వీళ్ళందరూ వస్తున్నారు, కానీ డీన్ ఆంబ్రోస్ ఎందుకు వస్తలేడు అంటే డీన్ ఆంబ్రోస్కి మంచి స్టోరీ లైన్, ఆ క్రియేటివ్ కంట్రోల్, ఆ పవర్, ఆ మనీ అక్కడ వస్తుంది. అంత మంచి పేరు ఉండగా డీన్ ఆంబ్రోస్ దీంట్లోకి ఎందుకు వస్తాడు? సో అదన్నమాట. ఆయన ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా మంచి ఆఫర్ ఇస్తే మేబీ కావచ్చు కానీ, బట్ ఈ టైం గ్యాప్లో ఇదంతా జరుగుతుంది అంటే కొంచెం కష్టమే. కానీ ఒక మాట ఉంటుంది కదా మన డబ్ల్యూడబ్ల్యూలో, నెవర్ సే నెవర్ అని. సో అది ఎంత దూరమైన తీసుకెళ్తుంది, ఏదైనా జరిగేలా చేపిస్తుంది. సో హోప్ వస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకూడదు. వస్తే హ్యాపీగా ఉంటాం కానీ, సో రాకపోతే మళ్ళీ డిసప్పాయింటెడ్ అవుతాం. అండ్ ఈ సిచ్యువేషన్స్లో డబ్ల్యూడబ్ల్యూఈ దీన్ని మంచిగా వాడుకుంటుంది. అంటే ఇప్పుడు పాస్ట్ డీన్ ఆంబ్రోస్ ఫొటోస్ని, వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఆ షీల్డ్ వీడియోస్ని షేర్ చేయడం. సో దాన్ని చూస్తే మనకి నిజంగానే డీన్ ఆంబ్రోస్ వస్తాడు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు చేస్తుంది ఈ విధంగా అని మనకు ఒక అనుమానం అయితే వస్తుంది, హోప్స్ అయితే పెరుగుతాయి అన్నమాట. సో అంతా డబ్ల్యూడబ్ల్యూఈ కావాలని చేస్తుంది. సో ఇక మీరు ఆలోచించండి, డీన్ ఆంబ్రోస్ వస్తాడా రాలే అనేది ఇక మీ పైన డిసైడ్ అయి ఉంటుంది, మీ నమ్మకం. సో నేను చెప్పాల్సింది చెప్పినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు మరి? సో ఈ మ్యాచ్లో అంట రోమన్ రెయిన్స్ ఓడిపోతాడంట. సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్ని ఓడించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడంట ఈ సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్. ఇది నేను అనట్లేదు, బులీ రే అంటున్నారు. సో బులీ రే సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్ని ఓడించి న్యూ ఛాంపియన్ అయిపోతాడంట. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ అండ్ ఒబాఫెమి మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట. సో నిజంగా ఈ మ్యాచ్లో రోమన్ రెయిన్స్ ఓడిపోతాడా? రోమన్ రెయిన్స్ రీసెంట్లీయే ఛాంపియన్షిప్ని విన్ అయి ఉండే. సో ఇంత తొందరగా మరి సమ్మర్ స్లామ్లో ఓడిపోతాడా అంటే, సో ఖచ్చితంగా ఓడిపోడు అని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్లో ఫుల్ ఫేవర్లో ఉన్నాడు రోమన్ రెయిన్స్.
సో బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రైన్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్లీ వీళ్ళు టీమ్ ని కూడా ఫామ్ చేసినారు. ఇంత టీమ్ ని ఫామ్ చేసి ఇప్పుడే ఓడిపోతే ఇదంతా కరెక్ట్ గా ఉంటుందా? సో ఇప్పుడు బ్లడ్ లైన్ ఫామ్ అయిందని అంటున్నారు. సో ముందు ముందు అది ఏదైనా జరగని, సో ఇంత తొందరగా రోమన్ రైన్స్ ఓడిపోతే కరెక్ట్ ఉండకపోవచ్చు మేబీ. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రైన్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. రోమన్ రైన్స్ ఈ సమ్మర్ స్లామ్ లో తన ఛాంపియన్షిప్ ని రిటైన్ చేసుకోవచ్చు. అంటే క్లీన్ గా ఓడిపిస్తాడా లేదంటే జిల్లా ఫాటు వస్తాడా అని చాలా రూమర్స్ ఉన్నాయి. మీ బ్లడ్ లైన్ మెంబర్ వచ్చి రోమన్ రైన్స్ కి హెల్ప్ చేస్తాడు, లేదంటే జేకబ్ ఫాటు వచ్చి రోమన్ రైన్స్ కి హెల్ప్ చేస్తాడు, సో దానివల్లనే రోమన్ రైన్స్ గెలుస్తాడు అని ఈ టైప్ లో కొన్ని రూమర్స్ ఏదో వస్తున్నాయి. రావచ్చు కానీ బట్ ఇలా అంటే వీళ్ళ మధ్యలో ఫైనల్ చాప్టర్ అన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలోనే మ్యాచ్ ఉంటే మంచిగా ఉంటుంది. వేరే వాళ్ళు ఇంటరప్షన్ చేస్తే బాగోదు. అండ్ ఇక్కడ రోమన్ రైన్స్ మైండ్ గేమ్స్ ని ప్లే చేయాలి. లాస్ట్ టైం రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఫైట్ చేసినప్పుడు రాయల్ రంబల్ లో షీల్డ్ గేర్ లో వచ్చింది మన సెత్ రాలిన్స్. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఆ షీల్డ్ గేర్ లో వస్తాడు అని రూమర్స్ వస్తున్నాయి. అంటే ఆ షీల్డ్ గెటప్ లో ఆ షీల్డ్ డ్రెస్ వేసుకొని వస్తాడని రూమర్స్ వస్తున్నాయి. ఇవి అది జరగకపోవచ్చు కానీ సో మైండ్ గేమ్స్ అయితే ప్లే చేయాలి రోమన్ రైన్స్ ఈ మ్యాచ్ లో. అలా అయితేనే గెలుస్తాడు. అండ్ సెత్ రాలిన్స్ మైండ్ గేమ్స్ ప్లే చేస్తే ఓవర్ షాడ్ అయిపోతాడు రోమన్ రైన్స్, ఈజీగా విన్ అవ్వచ్చు సెత్ రాలిన్స్. సో అందుకనే రోమన్ రైన్స్ కూడా మైండ్ గేమ్స్ ప్లే చేయాలి. ఆయన మొన్న రాలో ప్లే చేసిండు, చాలా విషయాలు చెప్పిండు. సో దానివల్ల సెత్ రాలిన్స్ కొంచెం డౌన్ అయిండు మైక్ లో, బట్ బ్రాన్ లో మాత్రం సెత్ రాలిన్స్ దే అప్పర్ హ్యాండ్ ఉండే. చూద్దాం మరి మ్యాచ్ లో ఏం జరుగుతుందో మనకి ఇంకొక 15 రోజుల్లో తెలుస్తుంది సమ్మర్ స్లామ్ లో. సో అదన్నమాట, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఫుల్లీ ఫేవర్ లో ఉన్నాడు రోమన్ రైన్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ సమ్మర్ స్లామ్ లో.